రెండు పీసెస్ని అలానే చేస్తారు, స్ట్రైట్ గ్రెయిన్ లైన్ ఇట్లా కాదు, విచ్ ఇస్ ప్యారలల్ టు యువర్ సెల్వేజ్, అట్లానే హాఫ్ ఫోల్డ్ చేస్తే ఐరన్ చేస్తారు రెండింటికి. ఓకే, సో ఫస్ట్ పీస్ వచ్చి కన్సీల్డ్ జిప్పర్కి. కన్సీల్డ్ జిప్పర్కి ఏం చేస్తారంటే యూ హ్యావ్ ఆల్రెడీ ఫోల్డెడ్ అండ్ ఐరన్ గియర్ రైట్, పట్టుకోండి ఎగ్జాక్ట్లీ హాఫ్కి కట్ చేసేసేయండి. క్రీజ్ లైన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ దానిపైన కట్. ఓకే, పిన్స్ తీసుకున్నాను, బీడెడ్ పిన్స్, బాబ్ కిందన పిన్అప్ చేసి లోపల వైపుకి ఒక 2.5 సెంటీమీటర్ అన్నమాట, అంటే డెప్త్ 2.5, లెంత్ కింద నుంచి ఒక 5 సెంటీమీటర్. ఇది 2.5 సెంటీమీటర్, ఇక్కడ నుంచి 5. ఓకే, జస్ట్ స్టార్టింగ్లో ఎండింగ్లో ఓన్లీ ఈ పార్టీ స్టిచ్ చేస్తారు, అర్థమైందా? ఎగ్జాక్ట్లీ హాఫ్కి కట్ చేస్తారు. అండ్ దిస్ షుడ్ బి ఇన్ స్ట్రైట్ గ్రెయిన్ లైన్. ఓకే, ఇట్లా కట్ చేస్తారు. కట్ చేసి కింద నుంచి 5 సెంటీమీటర్, డెప్త్ 2.5 తీసుకుని ఇట్లా కట్ స్టిచ్ చేస్తారు. డన్. అయిపోయినాక ఇది సెకండ్ది విజిబుల్ జిప్పర్ కోసం. ఓకే, విజిబుల్ జిప్పర్కి మళ్ళీ సేమ్ స్ట్రైట్ గ్రెయిన్ లైన్లో హాఫ్ ఫోల్డ్ చేసి ఐరన్ చేస్తారు. అండ్ 25/10 పీస్ ఉంది కదా, దీన్ని 3 సైడ్స్ 0.5 ఫోల్డ్ చేసి స్టిచ్. 1 సింగిల్ ఫోల్డ్ అంతే, డబుల్ ఫోల్డ్ అక్కర్లేదు, సింగిల్ ఫోల్డ్ 0.5 ఫోల్డ్ చేసి 3 సైడ్స్ స్టిచ్ చేస్తారు, ఒకవైపు వదిలేస్తారు. అండ్ దీన్ని కూడా ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఫోల్డ్ అండ్ ఐరన్, ఓన్లీ ఐరన్ చేస్తారు కదా. యూ కెన్ సీ ద క్రీజ్ లైన్ ఓవర్ హియర్ రైట్. నా సీ హియర్, ఈ క్రీజ్ లైన్కి ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 0.5 సెంటీమీటర్ డ్రా చేయండి ఒక లైన్. ఓకే, అలానే ఇటువైపు కూడా ఒక 0.5 సెంటీమీటర్ డిస్టెన్స్లో లైన్ డ్రా చేయండి. అండ్ కింద నుంచి ఒక 4 సెంటీమీటర్ వదిలేసేయండి. కింద నుంచి 4 వదిలేస్తారు, క్రీజ్ చేసుకుంటుంది. ఆర్ఎల్స్ మీకు ఉల్టా వైపు ఉంటే ఉల్టా వైపు ఉల్టా పట్టుకోవాలి. డన్. విల్ బి హోల్డింగ్ ఇట్ లైక్ దిస్. నా సీ హియర్, ఓపెన్ ద జిప్పర్, ఎంత ఓపెనింగ్ ఉంటే అంత ఓపెన్ చేయండి. Done. Now see, you have to open this and iron, right? You will be holding the zipper and this fabric together. Okay, and then pin it up. See, you can already see, I told you to open and iron like this, right? ఈ crease line ekkada form అయితే అక్కడ you are holding your zipper, teeth of your zipper. Okay, see, ఇట్లా పెట్టి ఫస్ట్ పిన్అప్ చేయండి. పిన్అప్ చేసేటప్పుడు కొంచెం ఎడ్జ్లో పిన్ చేసుకోండి, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు స్టిచ్. ఓకే, సింగిల్ ఫ్యాబ్రికే చేస్తున్నా, రెండింటికి కలిపి చేయట్లేదు నేను. ఓన్లీ యూ హ్యావ్ టు హోల్డ్ సింగిల్ లేయర్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఓకే, ఓకే. అండ్ ఇక్కడ ఆల్రెడీ లాక్ చేశారు కదా, లాక్ పక్కనే ఇంకొకసారి పిన్ పెట్టేసుకుని వదిలేసాను. Done. Understood? This part only for single layer you will be pinning it. Done. Now see here, hold these two equally here. See, ఇక్కడ సరిగ్గా పట్టుకోకపోతే జిప్పర్ పాడవుతుంది. ఇట్లా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇట్లా ఉండొద్దు, రెండు ఎగ్జాక్ట్లీ ఈక్వల్గా ఉండాలి. రన్నర్ ఉంది కదా, రన్నర్ నుంచి ఈక్వల్గా ఉండాలి. అర్థమవుతుందా? అగైన్ ఐఎమ్ హోల్డింగ్ సింగిల్ లేయర్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఓకే, హోల్డ్ ఇట్ టైట్లీ లైక్ దిస్. అగైన్ పిన్ అప్ ద అదర్ సైడ్. పిన్ చేసేటప్పుడు కొంచెం ఎడ్జ్లో చేయండి, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు స్టిచ్. జిప్పర్ ఇది టీత్ ఉంది కదా, టీత్ అండ్ ఈ క్రీజ్ లైన్ రెండు ఫామ్ ఈ మ్యాచ్ చేసుకుంటూ చేయాలి. ఓకే, గెటింగ్ ఇట్? అండర్స్టాండ్? క్లియర్? This is how you will be pinning up. See, do you see any pins here? You have to pin up only for the single layer of the fabric. Understand? Okay, ఇది concealed zipper ki. Now coming to the visible zipper. See, ఇది visible zipper kada, ఇది right side and again this is right side. Okay, so you just need to place the zipper below the fabric like this. Okay, now see here, what you're supposed to do. See, first of all, pin up your right hand side of the zipper. Okay, see, ఇది ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్లీ ఎడ్జ్లో పెట్టుకున్నాము ఫ్యాబ్రిక్. ఓకే, పెట్టుకొని అగైన్ పిన్ ఇట్ అప్. ఇది మొత్తంగా కలిపి పిన్ చేస్తున్నాం, ఇందాకలాగా సింగిల్ లేయర్కి కాకుండా మొత్తంగా కలిపి పిన్ చేస్తున్నాం. విజిబుల్ జిప్పర్, దట్ మీన్స్ జిప్పర్ విల్ బి విజిబుల్ యాజ్ వెల్ యాజ్ ద స్టిచెస్ ఆర్ ఆల్సో విజిబుల్. ఓకే, ఎగ్జాక్ట్లీ ఎడ్జ్ ఆఫ్ యువర్ టీత్ దగ్గర పెట్టాలి ఈ ఫ్యాబ్రిక్. డూ యూ అండర్స్టాండ్ దిస్? ఈ గ్యాప్ ఉంది కదా, ఇట్లా గ్యాప్ పెట్టకుండా
ఎడ్జ్ ఆఫ్ ద టీత్ దగ్గర పెట్టండి. డన్. రైట్ హ్యాండ్ సైడ్ అయింది కదా. నౌ సీ హియర్, కమింగ్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్. సీ హియర్, ఈ ఎక్స్ట్రా ఇది ఉంది కదా, దిస్ యూ హ్యావ్ టు ప్లీట్ ఫర్ అబౌట్ 0.5 సెంటీమీటర్. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఈ ఫ్యాబ్రిక్ జిప్పర్ పైన ఓవర్లాప్ అవ్వాలి. ఓకే, సి హౌ ఐమ్ హోల్డింగ్ ఇట్, ఓవర్లాప్ ద జిప్పర్ విత్ ఫ్యాబ్రిక్. ఓకే, డూ యూ అండర్స్టాండ్? ఇక్కడ చిన్న ప్లీట్ ఫర్ అబౌట్ 0.5 సెంటీమీటర్ ఫ్యాబ్రిక్ని ప్లీట్ చేయాలి. అండ్ దెన్ పిన్ ఇట్ అప్. ఓకే, డూ యూ అండర్స్టాండ్ దిస్? ఓకే, నా ఇటువైపు జిప్పర్ కనిపించకుండా ఫ్యాబ్రిక్తో ఓవర్లాప్ చేసుకుంటూ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 సెంటీమీటర్ యూ ఆర్ సపోజ్ టు పిన్ ఇట్ అప్ అగైన్. Understand? Is that clear? See, zipper should not be visible. That means you are overlapping the zipper with your fabric by pleating it by 0.5 centimeter. Understand? Your zipper, right? Runner ni koncham kinda annaga. See here, right hand side lo edge of the teeth ఇది కదా, జిప్పర్ టీత్ ఇది కదా, ఎడ్జ్ ఆఫ్ ద టీత్లో వేస్తారు. స్టార్టింగ్ లాక్ ఇక్కడ దాకా వచ్చాక జిప్పర్ని కొంచెం పైకి అనేసేయండి, ఆర్ ఎల్స్ ఫుటర్ మధ్యలో జిప్పర్ పడుతుంది, ఈ రన్నర్ పడుతుంది, నీడిల్ బ్రేక్ అవుతుంది. ఓకే, బీ కేర్ఫుల్ గెటింగ్ ఎట్. ఫుట్టర్కి ఇది అడ్డం లేకుండా కొంచెం కిందకి తీసుకొని దెన్ స్టార్ట్. సి ఎడ్జ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ స్టార్టింగ్ లాక్ ఇలా ఎడ్జ్లో వేసి ఇక్కడ దాకా వచ్చాక రన్నర్ని పైకి అనేసేయండి. ఓకే, అండ్ సి ఇట్లా ఎడ్జ్లో వేసాక ఇక్కడ నేను ప్లీట్ పెట్టాను కదా 0.5 సెంటీమీటర్, ఇక్కడ సి రైట్ హ్యాండ్స్లో ఇట్లా ఎడ్జ్లో వేసి ఇక్కడ దాకా వచ్చాక టర్న్ అవ్వండి ఇట్లా. ఓకే, ఇట్లా టర్న్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 1 సెంటీమీటర్లో స్టిచ్ చేస్తారు. అండర్స్టాండ్? రైట్ హ్యాండ్ సైడ్లో ఎడ్జ్ ఆఫ్ ద టీత్ ఇక్కడ దాకా వచ్చాక టర్న్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 1 సెంటీమీటర్లో స్టిచ్ చేస్తారు. అర్థమైందా? స్టార్టింగ్ లాక్, ఎండింగ్ లాక్. Is that clear? This has to be done, both the zippers have to be done on single footer. Pinning అర్థమైంది కదా. Now edge of the fabric lo you are stitching. Okay, single footer అంటే ఇది. See, double footer అంటే which you are stitching there. Okay, so single footer like will be like this. Okay, now see here, edge of the fabric lo adjust your footer and leave it. Done. Now starting lock. ఎడ్జ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్లో వేయాలమ్మా, కనిపిస్తుంది కదా. సి పిన్ అడ్డంగా ఉంటే తీసుకోండి, 1 by 1 తీసుకోండి, అన్నీ ఒకటేసారి తీయవద్దు. ఓకే, స్టార్టింగ్ లాక్. ఓకే, సి ఇక్కడ దాకా వచ్చినాక ప్లేస్ ద నీడిల్ ఇన్సైడ్. ఓకే, కొంచెం ఇది లిఫ్ట్ చేసి రన్నర్ని పైకి అనేసేయండి. ఓకే, అండర్స్టూడ్? నౌ కంటిన్యూ స్టిచ్చింగ్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్. సి ఇక్కడ దాకా వచ్చాక ఈ 0.5 సెంటీమీటర్ ప్లీట్ ఉంది కదా, లిఫ్ట్ ద ఫుటర్ అప్ అండ్ టర్న్, అండ్ ఈ ప్లీట్ ఇట్లానే ఉండాలి. గాట్ ఇట్? Okay, now stitch. Okay, now again turn, and this side towards the left hand side you are supposed to stitch at a distance of 1 centimeter. Starting lock and that's it. Understand all of you that here this is visible zipper application. Okay, now see towards the right hand side I am holding the single layer of fabric, and see you are supposed to place it under the footer. You have to hold place only single layer. Getting it? See again here, while stitching, stitch should be given exactly at the edge of your teeth. దూరంగా వేయద్దు, అదర్వైజ్ నో పాయింట్ ఇన్ యూజింగ్ ద జిప్పర్. ఎగ్జాక్ట్లీ ఎడ్జ్ ఆఫ్ ద టీత్ ఇది ఉంది కదా,
దీన్ని ఓపెన్ చేసుకుంటూ ఈ ఎడ్జ్లో వేయాలి. ఈ టీత్ ఉందా, టీత్కి ఎగ్జాక్ట్లీ ఎడ్జ్లో. ఓకే, సి మీరు ఇట్లా చేత్తో అనుకుంటూ వేయాలి. అగైన్ స్టార్టింగ్ లాక్, సి హియర్. See, do you understand that? Exactly edge of the teeth. See, ఇక్కడ ఆల్రెడీ ఫ్యాబ్రిక్ని లాక్ చేసాం కదా ఇందాకలా. ఎగ్జాక్ట్లీ లాక్ పక్కన జిప్పర్కి ఇక్కడ లాక్ చేసేస్తారు. ఓకే, సి ఇక్కడ ఆల్రెడీ లాక్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ లాక్ పక్కనే మళ్ళీ లాక్. దెన్ నౌ రిమూవ్ ద ఫ్యాబ్రిక్. ఇట్లా వెళ్ళొద్దు, ఈ జిప్పర్కి ఇట్లా వేయొద్దు, అదర్వైజ్ ఈ రన్నర్ పైకి రాదు. ఓకే, డన్. నౌ సీ హియర్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాం కదా. నౌ టర్న్ ఇట్ అప్ సైడ్ డౌన్ ఇట్లా. ఓకే, అగైన్ సింగిల్ లేయర్ ఫ్యాబ్రిక్. ఓకే, ఇట్లా పెట్టి ఆల్రెడీ ఇక్కడ లాక్ చేసాం కదా ఇటువైపు, మళ్ళీ ఎగ్జాక్ట్లీ అదే సేమ్ పొజిషన్లో ఇటువైపు లాక్ చేస్తాం. సి ఓకే, అగైన్ స్టార్టింగ్ లాక్. స్టిచ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు ఓపెన్ ద టీత్ అండ్ స్టిచ్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద టీత్. అగైన్ ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు సింగిల్ లేయర్కే చేస్తారమ్మా. ఓకే, అండ్ అగైన్ ఎండింగ్ లాక్. Done. Now remove the pins. Done. Now see, slowly pull the runner. Do you see the zipper here? Zipper should not be visible. The teeth of the zipper won't be visible. Only the runner will be visible here. Understand? Will you all do that? Visible zipper and concealed zipper. Understand? This is visible zipper application and this is concealed zipper application.